హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నా ఛానల్లో నేను పులుసు పొడి చూపిస్తున్నానండి. ఈ కార్తీక మాసంలో ఒక్క పులుసు పొడి తయారు చేసుకుని పెట్టుకోండి డబ్బాలో. పులుసులు కానీ, ముక్కల పులుసులు కానీ, రసం కానీ, సాంబార్ కానీ అన్నిటికీ ఈ ఒక్క పొడితోనే తయారు చేసుకోవచ్చండి. ఇందులో ఎలాంటి మసాలాలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయకుండా చేసుకున్నాము. కాబట్టి ఒక్కసారి ఈ పొడిని తయారు చేసుకుని పెట్టుకోండి. ఈ కార్తీక మాసం నెలంతా కూడా మీరు ఏ రెసిపీస్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి. పులుసులు చాలా టేస్ట్గా ఉంటాయండి, ఉల్లిపాయ లేకుండా కూడా. దీనికోసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా ధనియాలు వేసుకోవాలండి. ధనియాలని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి వాసన వచ్చే వరకు, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. పులుసు పెడుతుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మెంతులు మరీ ఎక్కువగా వేసేసారు అంటే కనుక చేదు వస్తుంది. అలాగే మనం పులుసు తయారు చేసినప్పుడు జిగురు వచ్చి పులుసు తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోనే మనం ఏ కప్పుతో ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతోనే అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పావు కప్పు దాకా మినపగుళ్ళు కానీ, మినప్పప్పు కానీ ఏదైనా వేసుకోండి. అలాగే ఇంకొక పావు కప్పు దాకా కందిపప్పు వేసుకుని ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన అంతా పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఒక 70% వేయించుకోవాలి వీటిని. ఒక 70% వేయించుకున్న తర్వాత ఇంకా ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఒక 70% ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి మంచి ఘాటు కోసం. అలాగే చిన్న సొంటి ముక్కను కూడా వేసుకోండి. సొంటి ముక్క వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల పులుసు మనకి బియ్యం పిండి కానీ ఏమి వేయకుండానే చిక్కగా ఉంటుంది. అలాగే మంచి రుచిగా కూడా ఉంటుందండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా వేగిపోవాలి బాగా, పచ్చివాసన అంతా పోయి మనకి మంచి కలర్ వచ్చి వేగుతూ ఉంటేనే మనకి మంచి వాసన వస్తుందండి. అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ధనియాలు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్గా ఒకటేలాగా వేయించుకోవాలండి. కొంచెం ఏది ఎక్కువగా వేగినా కూడా మనకి టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. తర్వాత ఇందులోనే అదే ప్యాన్లోనే ఒక 10 ఎండుమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం. దీనివల్ల మనకి మిక్సీలో వేసినప్పుడు కూడా తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఎండుమిర్చి మిరియాలు వేస్తాం కాబట్టి కొద్దిగా ఘాటుగా ఉంటుంది. మనకి ఇది రసంలోకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పులుసుల్లోకి ఇలాంటి వాటిలోకి అయితే కొద్దిగా ఎక్స్ట్రాగా కారం కూడా వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఈ కరివేపాకు కూడా బాగా పొడి పొడిగా వేగాలండి. ఎక్కడ తడి అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి. ఇందులో ఆయిల్ ఎందులోనూ కూడా వేయక్కర్లేదు, అంతా కూడా డ్రై రోస్టే చేసుకోవాలి మొత్తం. చూసారు కదా, కరివేపాకు కూడా బాగా ఇలా ఫ్రై అయిపోతే మనకి పులుసు పొడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఎక్కడ తడి అనేది ఉండకుండా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు మరీ ఎక్కువ వేసేసారు అంటే కనుక మీకు పులుసు పొడి అనేది కరివేపాకు ఫ్లేవర్ అంతా డామినేట్ అయిపోతుందండి. అందుకని కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి. ఇందులో మెయిన్ అండి ఇంగువ. అయితే ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసు పొడిలోకి. ఇలా ఇంగువ ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుని ఈ వేడి మీదనే ఒక్కసారి మిక్స్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోండి. ఇలా కంప్లీట్గా పొడిగా అయిన తర్వాత మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ పులుసు పొడి అనేది కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, పులుసు పొడి తయారైపోయినట్టే. ఈ పొడిని ఈ నెలలో తయారు చేసుకుని స్టోర్ చేసుకోండి. ఈ నెలంతా మీరు ఎప్పుడు పులుసు పెట్టుకోవాలన్నా, రసం పెట్టుకోవాలన్నా, సాంబార్ పెట్టుకోవాలన్నా కూడా ఈ ఒక్క పొడితోనే తయారు చేసుకోవచ్చండి. చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులుసు పొడితో నా ఛానల్లో ముందు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా పులుసు పొడి తయారు చేసుకోండి.